రైల్వేలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎలక్షన్స్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ 2024లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఘన విజయాన్ని అందించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే కార్మికులందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరపున లాల్ సలాం తెలియజేస్తున్నాం. మీ అందరికీ సవినీయంగా సగర్వంగా మనవి చేసేది ఏంటంటే, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ను కార్మికులు ఎల్లప్పుడూ ఆదరించారు. ఎర్రజెండా చేసే పోరాటాలను, కార్మికులకు చేసే నిస్వార్థమైన సేవను, కార్మిక సమస్యల పట్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ చేసే పోరాటాలకు ఎప్పట్లాగే మీ మద్దతును కొనసాగించినందుకు కామ్రేడ్ పీకే పట్సాని గారి నాయకత్వంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జోన్లో 42% ఓట్ షేర్ను సాధించి గుర్తింపు పొందినందుకు మరొక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి వాల్తేరు డివిజన్లో 49% ఓట్ షేర్తో అఖండ విజయాన్ని అందించి సిస్టర్ ఆర్గనైజేషన్కి అందనంత ఎత్తులో నిల్చోబెట్టిన నా వాల్తేరు డివిజన్ కార్మిక సోదర సోదరీమణులందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాల్తేరు డివిజన్ చరిత్ర చూసుకున్న ఎర్రజెండా యూనియన్కు కంచుకోట అన్న విషయాన్ని మరొక్కసారి మీ యొక్క ఓటు ద్వారా తెలియచేసినందుకు వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరపున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, రాబోయే రోజుల్లో కూడా అనేక కార్మిక సమస్యల పట్ల మీ తరపున రాజీ లేని పోరాటాన్ని చేస్తుంది ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్. కామ్రేడ్ పీకే పట్సాని గారి సమర్థవంతమైన నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేశాం. కార్మికుల పక్షాన నిలబడ్డాం. అనేక విజయాలను సాధించాం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనైతే కానివ్వండి, యాజమాన్యం అనుసరించే నిరంకుశ వైఖరిని కానివ్వండి, పనిభారం పెంచుతూ పోవటం అయితే కానివ్వండి, సేఫ్టీ విభాగాలలో ఉన్న భారీ వేకెన్సీస్ని ఫిలప్ చేయకుండా ఉంచడం వల్ల జరుగుతున్న పని ఒత్తిడి విషయంలో కానివ్వండి, రాబోయే రోజుల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ రాజీ లేని పోరాటాన్ని చేస్తుందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎర్రజెండా చేసే పోరాటాలకు మీ యొక్క మద్దతును పూర్తిగా అందిస్తారని విశ్వసిస్తూ మీరు ఇచ్చిన ఈ అఖండమైన విజయానికి మీకు మరొక్కసారి సవినీయంగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ భారతదేశంలోనే రైల్వేలలో అతిపెద్ద ఫెడరేషన్. కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో ఈ ఫెడరేషన్కు భారతదేశంలో ఉన్న కార్మికులందరూ అఖండ విజయాన్ని అందించారు. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఫెడరేషన్ వరకు కూడా అందించిన ఈ విజయం అనన్య సామాన్యమైనది. ఈ విజయం మాకు ఒక గురుతరమైన బాధ్యతను మా మీద ఉంచింది. ఈ బాధ్యతను నెరవేర్చడంలో మీకు ఇంతకు ముందు కూడా మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను చెప్పడం జరిగింది. కార్మికుల భద్రత విషయంలో, రైల్వేలలో సేఫ్టీ కేటగిరీస్లో ఉన్న కార్మికులపై పెరుగుతున్న పని భారం విషయంలో, అలానే అనేక భద్రత విషయంలో రిస్క్ చేస్తూ నిరంతరం పనిచేస్తున్న కార్మికులకు కనీసం రిస్క్ ఎలవెన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వారందరికీ రిస్క్ ఎలవెన్స్ సాధించే విషయంలో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కామ్రేడ్ పీకే పట్సాని గారి నాయకత్వంలో పోరాడుతుంది అని చెప్పి మరొకసారి మీకు స్పష్టం చేస్తున్నాను.